వీడియో తీస్తున్నావా? Thank you. విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి అనంచిన వారికి మా యొక్క చిరు సత్కారం రాజంపేట విభిన్న ప్రతిభా సంఘం తరఫున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులకు సమస్యలు తెలిసిన మొదటి వ్యక్తి ఎవరంటే మందకృష్ణ గారు. వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని ముందుకు తీసుకుని సమస్యలను ఎదుర్కొని ఎన్నోసార్లు పోరాటాలు చేసి పెన్షన్ 6,000 సాధించడం ఉంది. విభిన్న ప్రతిభావంతులకు ఒక ఆర్థిక చేయూత ఇవ్వడం నుంచి చాలా సంతోషం. ముందు నుంచి చెప్తున్నారు 6,000 కావాలి 6,000 కావాలన్నారు. మన హక్కుల పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించింది చిన్న సుబ్బారాయణ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాన్ని మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో తిరిగి అందరికీ నాయకులను పంపించి సమస్యలు అడిగి తెలుసుకొని ఫోన్ చేసిన వెంటనే పలకడము అన్నీ చేసి చివరికి మన యొక్క హక్కుల పోరాటం సాధించేసాం. ఈ సందర్భం సాధించడంలో మేము సత్కారం కూడా ఇచ్చిన సత్కారం అనుకుంటాం తప్ప ఆయనకు మా వికలాంగం అందరి నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మరిన్ని మా యొక్క సమస్యలను తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని సాధించాలని ఈ సందర్భంలో కోరుతున్నాను. వికలాంగులు అంటే ఎవరంటే నా హక్కుల కోసం పోరాటం చేసిన ఎవరంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన మొదటి వ్యక్తి ఎవరంటే అన్నం చిన్న సుబ్బయ్య గారు. మా రాష్ట్రం చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఏ రోజైనా సరే మేము ఏ సమావేశం పెట్టినా ఏ మీటింగ్ పిలిచినా అన్న రావడం మాకు సమస్యల పైన పరిష్కారం చేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో మాకు మరిన్ని సహాయాలు అందించాలని మా వికలాంగ సమస్యలు సంఘాల సమస్య ముందుకు తీసుకెళ్లాలని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చే దిశలో అన్నకు మరింత సహకారం కోరుతున్నాము. ప్రభుత్వం దృష్టిలో ముఖ్యంగా రాష్ట్ర దృష్టిలో ఒకే కోరుతున్నాము. ఈ నిరుద్యోగ శాఖ ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను కూడా కొద్దిగా మా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే మరింత బాగుంటుంది. అదేవిధంగా రోస్టర్ పాయింట్ కూడా మనం పెట్టున్నాము. ఆ రోస్టర్ పాయింట్ పైన కూడా ఒకసారి ప్రభుత్వంతో చర్చిస్తే మరింత విభిన్న శారీరక వికలాంగులు ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిలిచిన వెంటనే వచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఈరోజు రాజంపేట విభిన్న సేవా సంఘం పిలిచిన వెంటనే వచ్చి మా యొక్క చిరు సత్కారాన్ని అందుకున్నందుకు, అదేవిధంగా అన్నకు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి అన్నగారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి మన హక్కుల కోసం ముందు వచ్చి మన హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం కావాలనే దిశలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పనిచేస్తూ ఉంది. వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007 నుంచి స్థాపించి మాన్యశ్రీ మందకృష్ణ అన్ని వికలాంగుల సమస్యలు సాధక బాధకాలు కూడా తెలుసుకొని వికలాంగుల పట్ల ప్రేమతో అభిమానంతో 200 ఉండే పింఛన్ను దాదాపుగా ఇప్పుడు 6,000 పింఛన్ వచ్చిందంటే ఓన్లీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వల్లనే తప్పక వేరే వాళ్ళ వల్ల కాదనేది కూడా మేము స్వాభావికంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వికలాంగుల పట్ల ఏ రాజకీయం వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఖచ్చితంగా మొన్న ప్రభుత్వం రాకతలకి చంద్రబాబు నాయుడును కలిసి సత్తెనపల్లిలో దాదాపుగా 200 మంది వికలాంగుల సమక్షంలో ఆ రోజున నాతో పాటు మందకృష్ణ మాదిగ అన్నగా అక్కడే రాష్ట్ర కమిటీ కూడా
జాతీయ కమిటీ కూడా మేము ఆడికి రాకపోవడం జరిగింది. ఆ రోజున వాగ్దానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా వికలాంగులకు 6,000 చేస్తాం ఖచ్చితంగా అని చెప్పడంతో 6,000తో కాక మానసిక వికలాంగులు కొంతమంది మంచానికి పరిమితం ఉన్నది 10,000, 15,000 కూడా ఇప్పుడు ఇస్తున్నది. ఏకైక దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంత పింఛన్ పెంచడంలో ప్రాధాన్యత తీసుకున్నదంటే ఆ చంద్రబాబు నాయుడును ఆ రోజు గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళు చాలా ఎవరికైనా న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వికలాంగుల సమాజానికి న్యాయం చేయాలనేది ఒక దిశలో ఆయన ఆ రోజు మాట చెప్పినాడు. 23 డిమాండ్లు కూడా మేము ప్రభుత్వం దృష్టికి ముందుకు చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియజేసినాం. ఏదైతే ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల అవకాశాలు కూడా వికలాంగుల పక్షాలు ఖచ్చితంగా మేము పోరాడడానికి దిశగా ఖచ్చితంగా ఉంటాం. రేపు ఈ నెల 10వ తారీఖున అన్న మానశ్రీ మందకృష్ణ ప్రొద్దుటూరుకు వస్తున్నాడు కాబట్టి వికలాంగులందరూ కూడా ఈ రేపు ప్రోగ్రాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఉద్యోగాలు బ్లాక్ పోస్టులకు సంబంధించి అబ్దుల్ చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఏడిని మాట్లాడి మన కడప అన్నమయ్య జిల్లాల్లో కూడా 2 జిల్లాల్లో కూడా అత్యధిక ఏదైతే అన్ని డిపార్ట్మెంట్ తిరిగి ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి రోస్టర్ విధానాన్ని తెప్పించుకొని వికలాంగులకు ఖచ్చితంగా నా వంతు సాయము వికలాంగుల ఉపాధి చేసేదానికి మేము రెడీగా ఉంటామని కూడా వికలాంగుల హక్కుల పోరాటం ఎప్పుడు ఎల్లవేళలా కూడా వికలాంగులకు అందరికీ న్యాయం చేసే దిశలో ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం.